పశ్చిమాసియా దశాబ్దాలుగా రక్తం చెందుతున్న నేల, అగ్రరాజ్యాల ఆధిపత్య పోరుకు అద్దం పట్టే ప్రాంతం. ఇప్పుడు మరోసారి ఈ ప్రాంతం ప్రపంచ యుద్ధ భయంతో వణికిపోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలుపెట్టారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పాలస్తీనాలో శాంతిని నెలకొల్పుతామని చెబుతూనే మరొక వైపు పశ్చిమాసియాను రణరంగంగా మార్చేందుకు ట్రంప్ సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో అమెరికా సైనిక కదలికలు చూస్తుంటే ఆ దేశం యుద్ధానికి మొగ్గు చూపుతుందని స్పష్టమవుతోంది. అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలు, విధ్వంసక విమానాలు, వేల సంఖ్యలో పదాతి దళం ఇరాన్ సరిహద్దుల వైపు కదులుతున్నాయి. ఇజ్రాయెల్ సైతం తన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను గరిష్ట స్థాయికి పెంచుతూ ఏ క్షణమైనా ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని తన సైన్యాన్ని ఆదేశించింది. ట్రంప్ వ్యాఖ్యలు కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఆయన దౌత్య మార్గాల కంటే సైనిక శక్తితోనే ఇరాన్ను దారికి తెచ్చుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. యుద్ధ సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయని, గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలు ఇప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కోడెకోస్తోంది. ఇరాన్ తీరుపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఈసారి ఏకంగా ఆ దేశం యొక్క అణు పునాదులను కదిలించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే శాంతి బోర్డు గురించి ప్రకటించిన మర్నాడే ఇలా యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమపై దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు అమెరికా వ్యూహం ఏంటి, పశ్చిమాసియాలో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులు కాదు. దానికి కావాల్సిన భారీ సైనిక మోహరింపు ఇప్పుడు అరేబియా సముద్రంలో కనిపిస్తోంది. అదే ఇరాన్ ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అమెరికా తన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. ముఖ్యంగా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక యుద్ధ నౌక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొన్నటి వరకు దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఈ నౌక ఇప్పుడు హిందూ మహాసముద్రం మీదుగా అరేబియా సముద్రం వైపు దూసుకొస్తోంది. జనవరి 20 నాటికే మలక్కా జలసంధిని దాటిన ఈ నౌక తన ఉనికిని ఎవరూ గుర్తించకుండా ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ను ఆఫ్ చేయడం ఇక్కడ గమనార్హం. ఇది యుద్ధ తంత్రంలో అత్యంత కీలకమైన అడుగు. ఈ నౌకపై సుమారు 60కి పైగా అత్యాధునిక FA-18 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి గాల్లోనే ఇంధనాన్ని నింపుకుంటూ ఏకంగా 2300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఇక వీటికి తోడుగా KC-135 ఏరియల్ రిఫ్యూయర్లను కూడా అమెరికా సిద్ధం చేసింది. అంటే ఇరాన్లోని ఏ మూలన ఉన్న లక్ష్యాలనైనా అమెరికా విమానాలు సునాయాసంగా ధ్వంసం చేయగలవన్నమాట. కేవలం విమాన వాహక నౌకలే కాదు, అణ్వాయుధాలను మోసుకెళ్లగల జలాంతర్గాములు కూడా అబ్రహాం లింకన్ కు రక్షణగా వెళ్తున్నాయి. ఒహాయో శ్రేణికి చెందిన ఈ జలాంతర్గాములు ఒక్కొక్కటి 154 తోమహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించగలవు. ఈ క్షిపణులు శత్రువుల రాడర్లకు చిక్కకుండా భూతలంపై ఉన్న లక్ష్యాలను తుత్తునీలు చేస్తాయి. ఉత్తర అరేబియా సముద్రంలో అమెరికా నౌకలు లంగరు వేస్తే ఇరాన్ రాజధాని టెహ్రాన్ కూడా వాటి పరిధిలోకి వచ్చేస్తోంది. ఈ స్థాయిలో అమెరికా సైనిక శక్తి కదలడం గత దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారి అని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ యొక్క తీర ప్రాంత రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా ఆ దేశాన్ని లొంగదీసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ యుద్ధ నౌకల మోహరింపు కేవలం హెచ్చరిక మాత్రమేనా, లేక నిజంగానే దాడికి సిద్ధమవుతున్నారా అన్నది ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేస్తోంది. అమెరికా కేవలం సముద్ర మార్గంలోనే కాదు, గగనతలంలో కూడా ఇరాన్ను చుట్టుముట్టేసింది. పశ్చిమాసియాలోని జోర్డాన్, ఖతార్ మరియు సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాల్లో F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తూ ఉంటే ఈ విమానాలు బాంబులతో సహా టేక్ ఆఫ్ కావడానికి రెడీగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. వీటికి తోడుగా థాడ్ మరియు పాట్రియాట్ వంటి క్షిపణి విధ్వంసక వ్యవస్థలను అమెరికా తన మిత్ర దేశాలైన ఇజ్రాయెల్ మరియు ఖతార్లలో భారీగా మోహరిస్తోంది. ఇరాన్ ఒకవేళ క్షిపణి దాడికి దిగితే వాటిని గాల్లోనే కూల్చేసేందుకు ఈ వ్యవస్థలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ భద్రత విషయంలో అమెరికా ఎటువంటి రిస్క్ తీసుకోవడం లేదు. అమెరికాకు చెందిన భారీ C-17 రవాణా విమానాలు నిరంతరం జోర్డాన్ మీదుగా ఇరాన్ సరిహద్దుల్లోని అమెరికా బేస్లకు యుద్ధ సామాగ్రిని సరఫరా చేస్తున్నాయి. ఇరాన్ తన పౌరులపై విధిస్తున్న ఉరి శిక్షల అంశాన్ని సాకుగా చూపి ట్రంప్ ఈ సైనిక చర్యను సమర్థించుకోవాలని చూస్తున్నారు.
840 ఉరి శిక్షలను తన హెచ్చరికల వల్ల ఇరాన్ రద్దు చేసిందని ట్రంప్ ప్రకటించగా ఇరాన్ దాన్ని పచ్చి అబద్ధమని కొట్టిపారేసింది. ఈ వివాదం ఇప్పుడు ఇరు దేశాల మధ్య మరింత చిచ్చు పెట్టింది. ఒకవేళ పరిస్థితి శృతి మించితే అమెరికా తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని అంటే B-2 స్టెల్త్ బాంబర్లను కూడా రంగంలోకి దించే అవకాశం ఉంది. ఇవి అమెరికా ప్రధాన భూభాగం నుండి లేదా డీగో గార్షియా దీవి నుండి నేరుగా వచ్చి ఇరాన్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించగలవు. ఇరాన్ దగ్గర ప్రస్తుతం 10 అణుబాంబులకు సరిపడే యురేనియం ఉందని అంచనా. ఈ అణుముప్పును శాశ్వతంగా తొలగించడమే అమెరికా అసలు లక్ష్యమని భావిస్తున్నారు. ట్రంప్ తన వ్యాఖ్యల్లో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు నర్మగర్భంగా చెబుతున్నారు. ఇది కేవలం మానసిక యుద్ధమా లేక నిజంగానే మహా సంగ్రామానికి నాంది అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. ఒకవేళ ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం గనుక మొదలైతే దాని పరిణామాలు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కావు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడం ఖాయం. ముఖ్యంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మ్యూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉంది. ప్రతిరోజు సుమారుగా 2 కోట్ల బ్యారెర్ల చమురు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతోంది. యుద్ధం వస్తే ఇరాన్ ఈ జలసంధిని మూసివేసే ప్రమాదం ఉంది. అలా జరిగితే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. భారత్ వంటి దేశాలకి ఇది కోలుకోలేని దెబ్బ. మరోవైపు ఇరాన్ ఇప్పటికే హెచ్చరించినట్లుగా తమపై దాడి జరిగితే తాము ముందుగా ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటామని చెబుతోంది. అంటే మధ్యప్రాచ్యం మొత్తం నిప్పుల గుండంగా మారుతోంది. ఇరాన్ వద్ద ఉన్న వేల సంఖ్యలోని క్షిపణులు మరియు డ్రోన్లు ఇజ్రాయెల్పై విరుచుకుపడితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం లేకపోలేదు. అగ్రరాజ్యం అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తున్న వేళ రష్యా మరియు చైనా వంటి దేశాలు ఎలా స్పందిస్తాయనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్లోని నిరసనల్లో ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు సంభవించాయని మానవ హక్కుల సంఘాలు చెబుతూ ఉండగా ఇరాన్ మాత్రం ఆ సంఖ్యను తక్కువ చేసి చూపుతోంది. లోపల పౌర తిరుగుబాటు, బయట అగ్రరాజ్యాల బెదిరింపులతో ఇరాన్ పాలకులకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. ట్రంప్ తన 2వ విడత పాలనలో ఇరాన్ విషయంలో ఒక నిర్ణయాత్మకమైన ముగింపు పలకాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. యుద్ధం తప్పదా లేక చివరి నిమిషంలో దౌత్యం గెలుస్తుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా పశ్చిమాసియాలో కదులుతున్న ప్రతి యుద్ధ నౌక, గాల్లో ఎగురుతున్న ప్రతి యుద్ధ విమానం ఒక మహా విలయానికి సంకేతంలా కనిపిస్తోంది. ఇరాన్ దిశగా సాగుతున్న ఈ ప్రస్థానం ప్రపంచ చరిత్రలో కొత్త మలుపు కాబోతోంది.